ఈ దినమున మనము దేవునికి ఇష్టముగా ఉన్నామా? దేవునికి ఇష్టడుగా మనము జీవిస్తున్నామా? మోషే దేవునికి ఇష్టడై ఉన్నాడు. అందుకని సీనాయి పర్వతం మీదకి దేవుడు మోషేని పిలుచుకుని మోషేతో సహవాసం చేశాడు. మోషేతో సహవాసం చేస్తూ చేస్తూ మోషేతో అన్నాడు, మోషే మోషే, నేను మీ మధ్య నివసించడానికి నాకు ఒక ప్రత్యక్షపు గుడారముని ఏర్పాటు చేయమన్నాడు. కనుక ఎవరి మధ్యకు దిగి వచ్చాడు? ఇశ్రాయేలు మధ్యకు దిగి వచ్చాడు. ఈ దినము నా బైబిల్ గ్రంథంలో ఎక్కడ 2-3 నా నామము పేరట మరి కూడుకుంటారు వారి మధ్య నేను ఉన్నాను. కనుక దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దీవెనకరమైన అనుభవం ఏదై ఉందంటే, దేవునికి ఇష్టడై ఉంటే నీ జీవితంలో నీ హృదయంలో నీకు ప్రభు వచ్చేవాడై ఉన్నాడు.